మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా మైలవరం ఏసీపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వాడకం వద్దు, ఉజ్వల భవిష్యత్తు ముద్దు అంటూ లక్రెడ్డి హనుమిరెడ్డి డిగ్రీ కళాశాల నందు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైలవరం ఏసీపీ మురళీమోహన్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ కలిసి ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల జోలికి పోయి ఎన్నో కళలతో కళాశాలల్లో అడుగుపెట్టిన మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలను కూల్చివేయవద్దని అన్నారు. అనంతరం విద్యార్థులు అందరితో మాదక ద్రవ్యాల జోలికి వెళ్లమని, తల్లిదండ్రుల ఆశలను నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె కిషోర్ బాబు మాట్లాడుతూ విద్యార్థులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గంలోనికి తీసుకురావాలని తెలిపారు. అదేవిధంగా డ్రగ్ బి వారియర్స్ అనే ఒక క్లబ్ ఏర్పాటు చేసి ఆ క్లబ్లో ఒక అడ్వర్టైజర్ కింద స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, ఈ క్లబ్లో సోషల్ మీడియా యాక్టివిటీస్పై మాదక ద్రవ్యాలకు అడిక్ట్ అయిన వారికి అండగా ఉండి వారిని పూర్తిగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండే చర్యలు తీసుకుంటారు. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న వారి సమాచారంను తెలియపరచండి అని అన్నారు. మత్తు పదార్థాలను ప్రజలు దూరంగా ఉండాలని ఈ విధంగా తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థినీలు, పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అది ఒక సిగరెట్ నలుగురు పంచుకుంటుని పరిస్థితి నుంచి 4 ప్యాకెట్లు ఇప్పుడే కాల్చి పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది లేకపోతే వ్యవసాయం ఆగదు. మనం ఎవరికి తెలియదు అనుకుంటున్నాం. మన బంధువులు మనం అసహించుకుంటారు, మనకు తెలియదు. పేరెంట్స్ అయితే అసహించుకోవాలి. ఎందుకంటే పుట్టాను కదా, తల్లి కనీ పెట్టింది కదా, కానీ వాళ్ళ పాటేమో ఇటువంటి ఆగస్టు 10 క్లాస్ పాస్ అవ్వాలంటే వాడికి అదేదో బైక్ పేరు కూడా చెప్పాలి సార్. కొత్త బైక్స్ వచ్చి బైక్ కావాలి, అక్కడ కావాలి అందరూ ఈ బైక్ మీద వెళ్ళిపోతా అంటాడు. వీడి వల్ల వీడు వస్తే పర్వాలా, వీడు చేసిన తప్పు వీడు వస్తే పర్వాలేదు. వీడు చేసిన తప్పుకి వీడు భయమని వెళ్తున్నప్పుడు అక్కడ వీడు వెళ్తున్నప్పుడు ఏదో స్కూల్లోకి వెళ్ళి రోడ్డు ఆడుతున్న పెద్ద కలిసి చనిపోతే, అక్కడ ఆడుకుంటే చిన్నపిల్లలు చనిపోతే ఎవరు తప్పు? ఆ తల్లిదండ్రులు కాదా తప్పు? యాక్చువల్లీ ఈ మీటింగ్ మీ తర్వాత రిక్వెస్ట్ చేస్తున్నాను. పేరెంట్స్ మీటింగ్ అనేది పేరెంట్స్ స్టూడెంట్స్ తెలియాలి. పబ్లిసిటీ కల్పించడం, అవేర్నెస్ కల్పించడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకుంటే మన ఈ టెక్నికల్ వర్డ్స్ కానీ, టెక్నికల్ సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి డ్రగ్స్కి. కాకపోతే ఇది మన వాడుక భాషలో మనం ఎదుర్కొనే సమస్యల్లో, ముఖ్యంగా నేను పనిచేసిన ప్లేసుల్లో ఏ విధంగా ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టికల్గా చెప్తాను. మ్యాక్సిమం ఇక్కడ వచ్చిన టీచర్స్ కాబట్టి, లెక్చరర్స్ కాబట్టి నేను పని చోట్ల కూడా ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తుంది, ఏ విధంగా సొల్యూషన్ జరిగింది అనేది చెప్తాను. గతంలో ఎక్కువ స్కూళ్ళల్లో ఈ సొల్యూషన్ పెంచడం కానీ పిల్లలు ప్లస్ ఈ గంజా సంబంధించింది ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి. అవి తీసుకొచ్చి కానీ ఒకరినొకరిని చెడగొట్టుకోవడం, ఒకటి దానికి ఎడిక్ట్ అవ్వడం, వాడు వచ్చి వేరే ఫ్రెండ్ని దాని గురించి అది తీసుకొచ్చి స్కూల్లో పిల్లలుగా అందరికీ అలవాటు చేయడం, ఈ విధంగా జరుగుతూ ఉండేది. ఆ స్కూల్ ప్రిమిసెస్లో కూడా ఈ సొల్యూషన్ జ్యూస్లు ప్లస్ ఈ గంజా సంబంధించిన చిన్న చిన్న ప్యాకెట్స్ అవి దొరుకుతూ ఉంటాయి టీచర్స్కి. అవి మన దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద వాచ్ పెట్టేవాళ్ళు. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ విధంగా నిద్రపిల్లలు ఉన్నారో వాళ్ళ మీద వాచ్ పెట్టి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం, వాళ్ళ హాలిడేస్లో వెళ్ళిపోతున్నారు అనేది వాళ్ళు వాచ్ చేయడం, ఇలా చేసి దాన్ని ప్రివెంట్ చేసేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఈ స్కూల్లో ఎవరైతే ఈ విధమైన ఎడిషన్ అలవాటు పడ్డారో వాళ్ళు దీనంతా ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి, మీరు మాకు చెప్తే మేము పేరెంట్స్ కూడా స్కూల్ పిలిపించి అక్కడ కౌన్సిలింగ్ ఇస్తాం. ఆ విధంగా ఆ చెడిపోయిన పిల్లలు వేరే ఊరికి చెడగొట్టకుండా ప్రివెంట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఈ కమిటీ ఏదైతే ఒక క్లబ్ ఏర్పాటు చేస్తాం, ఒక వీడియో ఒక పోస్ట్ చేసి వీడియోని ఆ వీడియో మీద కామెంట్ చేస్తూ ఉన్నారు. ఒక వీడియోలో ఎంత అబ్యూజ్ అయిందంటే అంత అబ్యూజ్ అయింది చైల్డ్ సంబంధించి. సో అలాంటివి చూసి కొంత వీళ్ళు ఎస్ మనం కూడా తీసుకుంటే బాగుంటుందేమో అని
అలా స్ట్రెస్లో ఉన్నప్పుడు, యాంగ్జైటీలో ఉన్నప్పుడు అవి ట్రై చేస్తుంటారు, ఎక్స్పెరిమెంట్గా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా ట్రై చేయకూడదు అనుకుంటే కనుక వాళ్ళకి ముందుగానే దాని మీద అవగాహన ఉండాలి. ఎస్, నువ్వు తీసుకోకూడదు, ఇలాంటివి దూరంగా ఉండాలి, దానివల్ల ఈ దుష్పరిణామాలు ఉన్నాయని ముందుగానే వాళ్ళకి ఒక అవగాహన, ఐడియా ఉన్నట్టయితే కనుక వాటి జోలికి వెళ్ళరు. అలాగే లో సెల్ఫ్ ఎస్టీమ్, కొంతమంది పిల్లలు వాళ్ళు లోగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వీటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలాగే యాక్సెసిబిలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ వల్ల కానీ, ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ, లేకపోతే ఆన్లైన్ సోర్సెస్ కానీ, ఈ మధ్యన ఆన్లైన్లో కూడా పార్సల్ సర్వీసెస్లో కూడా కొన్ని దొరికే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా అరెస్టులు అవుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అవైలబిలిటీ అనేది దొరుకుతూ ఉంది. ఆన్లైన్ అనేటప్పటికి మనకి దాంట్లో డార్క్ వెబ్లో రకరకాల గూడ్స్, వెపన్స్ కావచ్చు, ఇలాంటి ఇల్లీగల్ డ్రగ్స్ కావచ్చు, రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా డార్క్ వెబ్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఈ యొక్క ఆన్లైన్ అవైలబిలిటీ వల్ల కానీ, ఈ అవైలబిలిటీ అనేది దొరికినప్పుడు కూడా వీళ్ళు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అలాగే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కనుక ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, చదువు రాని పిల్లలు కానీ, చదువు సరిగా అవ్వని పిల్లలు కానీ, వీళ్ళు ఏంటంటే త్వరగా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. బ్యాడ్ వైజెస్ కావచ్చు, లేకపోతే బ్యాడ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే స్కూల్ అయిపోయిన తర్వాత వెంటనే వెళ్ళిపోతారు. ఏదో గ్రౌండ్కో, కాలువ కట్టుకో, లేకపోతే ఎక్కడ పాడుపడిన బిల్డింగ్స్ ఎక్కడ ఉంటాయి. కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్లో వీళ్ళు దొరుకుతూ ఉంటారు. ఏంటంటే ఏం చదువుతున్నారంటే, నేను ఒకసారి నైట్ రౌండ్ చేస్తూ ఉంటే 8వ తరగతి పిల్లవాడు గ్లాస్ ముందు పెట్టుకుని కూర్చున్నాడు వేరే ఫ్రెండ్స్తో కలిపి. 8వ తరగతి ఆల్కహాల్ దాంట్లో ఏంటి అంటే ప్రాబ్లం, ఆ పీర్ ప్రెజర్, ఫ్రెండ్స్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్. సో ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఒక హోలీ లేదా ఒక నోబెల్ వర్క్ కింద తీసుకుని మన జాబ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే దీంట్లో ఖచ్చితంగా చూడవచ్చు. ఐ అష్యూర్. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లో తమ వంతుగా కృషి చేసి మంచి అడ్వైజర్ని దీంట్లో పెట్టి, ఒక ఫ్యాకల్టీ మెంబర్ని మంచిగా ఒక గ్రూప్, ఒక క్లబ్ ఫామ్ చేసి సోషల్ మీడియా క్యాంపెయిన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్స్ని క్రియేట్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఈ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళి మన కాలేజెస్, అంటే మీ కాలేజీ కానీ, మీ స్కూల్లో కానీ, దరిదాపుల్లో కానీ ఎక్కడా కూడా డ్రగ్స్ మహమ్మారి దరి చేరకుండా దూరంగా పారద్రోడానికి ప్రతి ఒక్కరు కూడా పాటుపడతారని ఆశిస్తూ, అలాగే ఈ కార్యక్రమంలో